వరంగల్ మల్కాజ్గిరిలో కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కాజ్గిరిలోని లక్ష్మీసాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోందని, అందుకే ఈ రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ స్థాయిలో నాయకులు చేరుతున్న సందర్భంగా, అదేవిధంగా బీజేపీ నుండి కూడా చాలా మంది సోదరులు చేరుతున్న సందర్భంగా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరిగ్గా 24 సంవత్సరాల నిండి 25వ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది. 24 ఏళ్ళు నిండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డా ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి. కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. రెండు పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగరవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా, మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.